ముదిరాజులకు ప్రభుత్వం ఇచ్చిన అభయహస్తం హామీలను అమలుపరచాలంటూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజులు ఆందోళనకు సిద్ధమయ్యారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. తహసీల్దార్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలను సమర్పించనున్నారు. కరీంనగర్లో ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టును ఆవిష్కరించిన ముదిరాజ్ సంఘ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడారు. మా ప్రధాన డిమాండ్ ముదిరాజులను BC-D నుంచి BC-Aలోకి మార్చాలని కోరారు. అంతేకాకుండా ముదిరాజుల అభివృద్ధి కోసం 1000 కోట్లతో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చెరువులు కుంటలపై ముదిరాజులకు సర్వహక్కులు కల్పించడంతో పాటు మత్స్యకారుల అభివృద్ధి కోసం వివిధ పథకాలను 75% సబ్సిడీతో మంజూరు చేసేందుకు 1000 కోట్లు కేటాయించాలని అన్నారు. ఈ రాష్ట్రంలో 13.8% ఉన్నటువంటి ముదిరాజు జనాభా గత 15-20 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో మెదులుతున్నటువంటి మా చిరకాల స్వప్నం BC-D నుంచి Aకు సంబంధించినటువంటి అంశం మొన్నటి వరకు సుప్రీంకోర్టులో ఉండే, మరి అది గత సంవత్సరమే సుప్రీంకోర్టు సూచన మేరకు తెలంగాణ రాష్ట్రం BC కమిషన్ అపాయింట్ చేసి ఈ జీవోను ఈ గ్రూపు మార్పు రాష్ట్ర స్థాయిలో చేసుకోవచ్చు అనేటువంటి సూచన చేసి ఆ యొక్క ఫైల్ను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు పంపించడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అన్ని రెవెన్యూ మండల అధికారులకు, రెవెన్యూ డివిజన్ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, గౌరవ శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు, ఎంపీలకు అందరు కూడా మేము ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తూ ఉన్నాం. దశాబ్దాల కాలంగా మా పోరాటం సాగుతూనే ఉన్నది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. అన్ని ప్రభుత్వాలు కూడా స్పందించి చేస్తానని చెప్పి వాటిని విస్మరించడం జరిగింది. 2009లో రాజశేఖర రెడ్డి గారు స్పందించి జీవో నెంబర్ 15 ప్రకారం ఏ గ్రూపులో చేయటం జరిగింది. దురదృష్ట పరిస్థితుల్లో అది సుప్రీంకోర్టులో పరిధిలో వెళ్ళింది. కానీ ఆనాటి గవర్నమెంటు కోర్టు స్పందించలేకపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ అయినా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ఉద్యమంలో సంపన్న వర్గాలు పోరాటం చేస్తుందో అత్యధికంగా ముందుంచి పోరాటం చేసింది ముదిరాజు కమ్యూనిటీ. వంట వార్పు కార్యక్రమంలో రోడ్డు మీదకి వచ్చి చేసినప్పుడు మరి అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా BC-D నుంచి A గ్రూప్ మార్పిస్తాము, BC కమిషన్ ఏర్పించాము, కోర్టులో ప్రభుత్వం తరపున వాదిస్తామని చెప్పి విస్మరించడం జరిగింది.